హలో ఫ్రెండ్స్, స్పోర్ట్ ఏదైనా తీసుకోండి, దాంట్లో ప్రెషర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే స్పోర్ట్ ఏదైనా ప్రతి ఒక్క ప్లేయర్ ప్రెషర్ని ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. ఇంకా టీమ్ స్పోర్ట్స్ విషయానికి వస్తే ప్లేయర్ ప్రెషర్ కంటే ఆ టీంని లీడ్ చేసే కెప్టెనే ఎక్కువగా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఒక పక్క తను పర్ఫార్మెన్స్ ఇస్తూనే మిగతా వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చేలాగా తను పుష్ చేయాల్సి ఉంటుంది. ప్రెషర్ సిచ్యువేషన్స్లో డెసిషన్స్ తీసుకోవాలి. గెలుపుకి సమాధానం చెప్పాలి, ఓటమికి కూడా సమాధానం చెప్పాలి. ఇన్ని తలనొప్పుల మధ్యలో కెప్టెన్సీ చేయాలంటే అదంత ఈజీ పని కాదు. ఎంతో గొప్ప గొప్ప ప్లేయర్స్ కూడా ఈ కెప్టెన్సీలో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా క్రికెట్లో. సో ఈ రోజు వీడియోలో క్రికెట్లో గొప్ప ప్లేయర్స్గా పేరు తెచ్చుకొని కెప్టెన్సీలో ఫెయిల్ అయిన కొంతమంది ప్లేయర్స్ గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. బ్రెయిన్ లారా, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్యాటర్స్ అండ్ ది మోస్ట్ గ్రేస్ఫుల్ బ్యాటర్ ఎవర్. క్రికెట్ ప్రపంచానికి ప్రిన్స్గా పేరు తెచ్చుకున్న బ్రెయిన్ లారా కెప్టెన్సీలో మాత్రం పేరు తెచ్చుకోలేకపోయాడు. బ్యాడ్ లక్ ఏంటంటే వెస్టిండీస్ క్రికెట్ పతనం మొదలైన టైంలో బ్రెయిన్ లారా చేతికి కెప్టెన్సీ వచ్చింది. దాంతో ఆ పతనం ఎఫెక్ట్ లారా కెప్టెన్సీ మీద బాగా పడింది. వన్డే కెప్టెన్సీలో లారా రికార్డ్ పర్లేదని చెప్పొచ్చు. చెప్పాలంటే 2004లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలిచాడు. ఆల్మోస్ట్ 50% విన్నింగ్ రికార్డ్ అయితే ఉంది. కానీ టెస్ట్ల విషయానికి వస్తే మాత్రం లారా కెప్టెన్సీ రికార్డ్ మరీ దారుణంగా ఉంది. తను వెస్టిండీస్ టీంకి 47 టెస్ట్ మ్యాచెస్లో కెప్టెన్సీ చేస్తే కేవలం 10 టెస్టులు గెలిచి 26 టెస్ట్ మ్యాచెస్ ఓడిపోయాడు. ఎంత పూర్ రికార్డు ఉన్నా కానీ 2007 వరల్డ్ కప్ వరకు, అంటే దాదాపుగా 9 ఏళ్ల పాటు లారా కెప్టెన్సీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆండ్రూ ఫ్లింటాఫ్, మోడర్న్ క్రికెట్ ఎరాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపాక్ట్ ఆల్రౌండర్. కానీ కెప్టెన్గా మాత్రం 2 ఫార్మాట్స్లోనూ తను ఫెయిల్ అయిపోయాడు. ఇంగ్లాండ్ తరపున తను 11 టెస్ట్ మ్యాచెస్లో కెప్టెన్సీ చేస్తే కేవలం 2 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే గెలిచి 7 టెస్ట్ మ్యాచ్లు ఓడిపాడు. నెక్స్ట్ కెవిన్ పీటర్సన్, ఇంగ్లాండ్ తరపున ఆడిన బెస్ట్ బ్యాటర్స్లో కెవిన్ పీటర్సన్ ఒకడు. సౌత్ ఆఫ్రికాలో పుట్టి ఇంగ్లాండ్ తరపున ఆడిన కెవిన్ పీటర్సన్ 2008లో మైకిల్ వ్యాగన్ రిటైర్ అయిపోయిన తర్వాత ఇంగ్లాండ్కి కెప్టెన్ అయ్యాడు. కానీ కెవిన్ పీటర్సన్ కెప్టెన్సీ అంత స్మూత్గా అయితే సాగలేదు. కెప్టెన్ అవగానే కోచ్ పీటర్ మోరిస్తో కెవిన్ పీటర్సన్కి వివాదాలు వచ్చాయి. పోనీ పీటర్సన్ ఏమైనా సక్సెస్ చూశాడంటే అది కూడా లేదు. జస్ట్ 3 టెస్ట్ మ్యాచ్లు, 9 వన్డే మ్యాచెస్కి మాత్రమే తను కెప్టెన్సీ చేశాడు. ఆ తర్వాత తను కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ క్రిస్ గేల్. బ్రెయిన్ లారా బ్యాడ్ కెప్టెన్ అనుకుంటే లారా రిటైర్ అయిన తర్వాత కెప్టెన్ గేల్ వరస్ట్ కెప్టెన్ అయ్యాడు. లారా కెప్టెన్సీలో ఉన్నప్పుడు వెస్టిండీస్ టీం ఎంతో కొంత పర్ఫార్మెన్స్ చేసింది. కానీ గేల్ కెప్టెన్సీలో మాత్రం వెస్టిండీస్ మరీ వర్స్ట్గా పర్ఫార్మ్ చేసింది. బేసిక్గా క్రిస్ గేల్ మంచి అగ్రెసివ్ బ్యాట్స్మెన్. సో ఆ అగ్రెషన్ని తన కెప్టెన్సీకి యాడ్ చేసి వెస్టిండీస్ టీంని ఫియర్లెస్ క్రికెట్ ఆడే టీంగా చేస్తాడని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కెప్టెన్గా క్రిస్ గేల్ అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. కెప్టెన్సీలో లారా కంటే క్రిస్ గేల్ రికార్డ్ వర్స్ట్గా ఉంది. వెస్టిండీస్కి క్రిస్ గేల్ 20 టెస్ట్ మ్యాచెస్లో కెప్టెన్సీ చేస్తే కేవలం 3 మ్యాచ్లు గెలిచి 9 మ్యాచ్లు ఓడిపాడు. ఇంకా వన్డే విషయానికి వస్తే 53 మ్యాచ్ల్లో కేవలం 17 మ్యాచ్లు మాత్రమే గెలిచి 30 మ్యాచ్లు ఓడిపాడు. నెక్స్ట్ షకీబ్ అల్ హసన్. షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ తరపున క్రికెట్ ఆడిన గ్రేటెస్ట్ ప్లేయర్గా హిస్టరీలో నిలిచిపోతాడు. యాజ్ అన్ కంప్లీట్ ఆల్రౌండర్గా బంగ్లాదేశ్ తరపున షకీబ్ అల్ హసన్ రికార్డ్స్కి ఎవరు కూడా పోటీ రాలేరు. కానీ కెప్టెన్సీ విషయంలో మాత్రం హిస్టరీ రికార్డ్స్ని పూర్తిగా మార్చడమే బెస్ట్. బంగ్లాదేశ్ తరపున 17 టెస్టులకి కెప్టెన్సీ చేసిన షకీబ్ అల్ హసన్ కేవలం 3 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే గెలిచి 11 టెస్ట్ మ్యాచ్ల్లో ఓడిపోయాడు. నెక్స్ట్ ప్లేయర్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ సచిన్ టెండూల్కర్. గ్రేటెస్ట్ ప్లేయర్స్ డు నాట్ ఆల్వేస్ మేక్ గుడ్ కెప్టెన్స్. ఈ స్టేట్మెంట్ సచిన్ టెండూల్కర్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. క్రికెట్లో గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ఆల్ టైమ్గా గుర్తింపు పొందిన సచిన్ కెప్టెన్గా మాత్రం బిలో యావరేజ్గా నిలిచిపోయాడు. లక్ లేకపోవటమో, సరైన టీం లేకపోవటమో, కారణం ఏదైనా కానివచ్చు. కానీ కెప్టెన్గా మాత్రం సచిన్ పూర్తిగా ఫ్లాప్ అయిపోయాడు. సచిన్ కెప్టెన్సీ ముందు 1996లో వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత 1999 వరల్డ్ కప్ తర్వాత వచ్చింది. ఈ 2 సార్లు కూడా సచిన్ ఫ్లాప్ అయ్యాడు. 73 వన్డే మ్యాచెస్లో ఇండియాకి కెప్టెన్గా చేస్తే 43 మ్యాచెస్లో ఓడిపాడు. అందుకే 2007లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ వదిలేసిన తర్వాత మళ్ళీ సచిన్కి కెప్టెన్సీ వచ్చినా కానీ సచిన్ రిజెక్ట్ చేసి ధోనీని సజెస్ట్ చేశాడు. ఆ తర్వాత ఏందో మీ అందరికీ తెలుసు. సో దట్స్ ఇట్ గైస్. క్రికెట్లో మంచి స్టార్డమ్ని మెయింటైన్ చేసి కెప్టెన్సీలో పూర్తిగా విఫలమైపోయిన ప్లేయర్స్ వీళ్ళే. సో వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పేర్లను కింద కామెంట్ చేయండి. కుదిరితే వాళ్ళపైన పార్ట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.